హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసిన బ్లౌజ్ అండి. బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఎదురుగా ఉంటే చూసుకోవాలి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ని పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇవి బాడీ మెజర్మెంట్స్ అండి. ఈ కొలతల్ని ఉపయోగించి బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు. 15 ఇంచీలని 1/2 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని అటువైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. నడుము లూజు 29 ఇంచీలు. 29 ఇంచీల్లో 4వ భాగాన్ని నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయి 29 ఇంచీల్లో 4వ భాగం ఎలా వస్తుందో అర్థం కాకపోతే టేప్ని 29 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. 29 ఇంచుల్లో సగభాగం 14.5 ఇంచులు వస్తుంది. మళ్ళీ టేప్ని 14.5 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే 29 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు వస్తుంది. ఈ 7.5 ఇంచుల్ని నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచీలైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచీలు. 32 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ 33 ఇంచుల్లో 6వ భాగాన్ని చంకడౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 6వ భాగం అంటే 5.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చంకడౌన్ కరెక్ట్గా ఇంతే సరిపోతుందని ఏం లేదండి. చెస్ట్ లూజ్కి చంకడౌన్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కూడా 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ అయితే నెక్ డీప్ని బట్టి కూడా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎక్కువగా ఉంటే ఈ 5.5 ఇంచులకి 1/2 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని ఈ కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 33 ఇంచులు కదా, ఈ 33 ఇంచుల్లో 4వ భాగాన్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ అయితే 14.5 ఇంచీలు. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ 15 ఇంచుల్లో సగభాగం 7.5 ఇంచీలు ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ చుట్టూ కొలుసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చిందండి. ఖర్చుని వదిలిపెట్టకుండా కొలిస్తే సరిపోతుందో లేదో అని డౌట్ వస్తే ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేసి చంక రౌండ్ చుట్టూ 1/2 ఇంచ్ వదిలేసి కొలుసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా కొలుసుకున్నా కరెక్ట్గా వచ్చింది. ఏ విధంగా అయినా చంక రౌండ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పుని దీంట్లో సగభాగానికి మార్క్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసుకోవాలి. పైన నెక్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేయాలి. నడుము లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ నిల పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేయాలి. బ్లౌజ్ పొడవును బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు 3.5 ఇంచులైనా 4 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, ఆ 1 ఇంచిని ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ వైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే 2 హ్యాండ్స్ వస్తాయి.
ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ని పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ గ్యాప్తో లైన్ డ్రా చేసుకోవాలి. పైపింగ్ వేసే పని అయితే 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 10 ఇంచీలు. ఈ లైన్ దగ్గర నుండి 10 ఇంచీలు మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇదే కొలతని అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చంకడౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజు 33 ఇంచీలు. ఈ 33 ఇంచీల్లో 10వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 10వ భాగం అంటే 3.3 వస్తుంది. వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచీలు. 15 ఇంచుల్లో సగభాగం 7.5 ఇంచీలను ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లేదా ఈ 7.5 ఇంచీలకి 1 ఇంచ్ తగ్గించుకుని ఇలా పెట్టేసి 6.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇదే కొలతని పైన కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్లో సగభాగానికి మార్క్ చేసుకోవాలి. ఇదే కొలతని పైన కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్లో సగభాగానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గరికి స్కేల్ని ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి. మళ్ళీ స్కేల్ని ఇటువైపు తిప్పి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ని ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి. మళ్ళీ స్కేల్ని ఇటువైపు తిప్పి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి పెట్టేసి డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పై మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి. హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు పెట్టేయాలి. కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని దీనిపైన క్రాస్గా పెట్టేయాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి. ఈ చంకడౌన్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ చంకడౌన్లో సగభాగానికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. పైన నెక్ ఎంత పెట్టామో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవటం వల్ల ఫ్రంట్ నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. వీళ్ళ బాడీ మీద మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచీలు. పైనుండి 10 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ షేప్ ఎలా కావాలి అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచీలు 2.75 ఇంచీలు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ని మార్క్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మిడిల్ చెస్ట్ కొలత తీసుకుంటాం కదా, దాంట్లో 10వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ వచ్చేసి 33 ఇంచీలు.
33 ఇంచుల్లో 10వ భాగం 3.3 వస్తుంది. ఈ కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వెడల్పు 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అంటే ఈ మార్కింగ్కి అటువైపు ఒకటి ఒక గీతకి ఇటువైపు ఒకటి ఒక గీతకి మార్క్ చేసుకోవాలి. షేప్ కొంచెం కోన్లా రావాలంటే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. అలా వద్దు, రౌండ్ షేప్లో కావాలంటే ఇలాంటి కరువు స్కేల్ని పెట్టేసి డ్రా చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము లూజు 29 ఇంచీలు. 29 ఇంచుల్లో 4వ భాగం ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ డాట్ వరకు కొలుసుకోవాలి. ఈ మధ్యలో వెడల్పుని కొలుసుకోకూడదండి. ఇక్కడ 7.5 ఇంచీలు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం బ్యాక్ పార్ట్లో ఎంత మార్క్ చేసామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు 2 ఇంచుల దగ్గర నుండి 2.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లూజ్ లేకుండా అద్దినట్టుగా రావడానికి ఈ డాట్ దగ్గర నుండి నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ మీద టక్స్ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ వైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ చివరి వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ అంచులు ఉన్న వైపు బ్యాక్ పట్టీ కోసం 1.5 ఇంచ్ గ్యాప్తో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే 2 షేప్ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ అంచులు సమానంగా లేకపోతే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు 3/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 3.5 ఇంచుకి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు అనే గుర్తు కోసం టక్స్ పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసి షేప్ బెల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా రావాలి.